నమస్తే. నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్నది తెలుగు వన్. ఈరోజు దేశంలో పెద్ద చర్చనీయాంశం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం. ఆ ఇంట్లో నోట్ల కట్టల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే అది ఏసీబీ వాళ్ళో ఏ సాధారణ పరిస్థితుల్లోనో బయటపడలేదు. అది ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ మంటలను ఆర్పని పోయిన వాళ్ళ దృష్టిలో పడిందని ఫస్ట్లో వార్తలు వచ్చాయి. తర్వాత కాదన్నారు. తర్వాత మళ్ళీ అవునన్నారు. వీడియోలన్నీ అప్లోడ్ అయినాయి. చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. ఒక 3 మ్యాన్ కమిటీని కూడా వేశారు. అయితే ఈ మొత్తం సంఘటన తర్వాత ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, జ్యుడిషియరీలో అవినీతి ఏ స్థాయిలో ఉంది, జ్యుడిషియరీ కూడా మిగతా వ్యవస్థలాగానే పాడైపోతుందా, అమ్మో జ్యుడిషియరీ కూడా ఇట్లా అయిపోతే మనం ఇంకెవరిని నమ్మాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి అనే భయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రముఖ విశ్లేషకులు మన శుంకర వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే. నమస్కారం. చెప్పండి, ఇప్పుడు ఈ ఢిల్లీ గొడవ ఏంటి? ఢిల్లీలో నోట్లు ఏదో సగం కాలనీ దొరుకుతున్నాయి, ఏదో ఆ జడ్జి గారి ఇంట్లో దొరికినాయి అనేటప్పటికి ఇప్పుడు అందరు అటెన్షన్ అటు పే అయింది. అంటే జడ్జీల్లో అసలు అవినీతే లేదంటారా? ఎవరంటారు? ఎవరు అనరా మాట. ఇప్పుడు ఇది ఎట్లా తయారైందంటేనండి, ఇప్పుడు కొన్ని విషయాలు కొంతమంది గురించి మాట్లాడాలంటే రాజ్యం దేశం మొత్తం మా గుప్పిట్లో ఉంది, మేము ఏమైనా చేయగలమని ఎదిరింపులకు చేసే పరిస్థితుల్లో కొంతమంది అటువంటి వాళ్ళు బెదిరింపులు చేసే వాళ్ళని వేరుగా పిలుస్తాము సమాజంలో. కానీ వాళ్ళ కొన్ని అధికారాలను గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు కూడా ఆ రకంగా నియంతృత్వానికి పాల్పడుతున్న వ్యవస్థల్లో ఈ వ్యవస్థ కూడా చేరిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇది చాలా విస్తృతమైన సబ్జెక్టే, మాట్లాడాల్సింది కొద్దిగా లెంగ్తీగానే వస్తుంది విషయం. మొత్తం మాట్లాడాలంటే మామూలుగా ఇంట్లో నుండి పిల్లడు తండ్రి కొట్టాడు అనుకోండి, వెళ్తే తల్లి ఓదారుస్తుంది. తల్లి తండ్రి ఇద్దరు కొడితే నాయనమ్మ అమ్మమ్మ ఎవరో ఓదారుస్తారు. ఇంట్లో అందరూ పడేసి కొట్టారు అనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళాడు, అనాథ అవుతాడు, తిరుగుబాటు టెర్రరిస్ట్ అవుతాడు. ప్రేమకు లోనైనాడు, ఆదరణకు లోనైనాడు. ఇవాళ రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ శాసన వ్యవస్థ అంటే రాజకీయమును కార్యనిర్వాహక వ్యవస్థలు రెండు కూడా అవినీతి ఆరోపణలతో విపరీతంగా పక్కదారి పడుతున్నప్పుడు రౌడీలు, అసాంఘిక శక్తులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు అసలు ఇంకా వచ్చిన 6 నెలల్లోనే 100 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుంటా వాళ్ళు తెగబడుతున్నారు చాలామంది. అటు మనం చూస్తున్నాం. ఇంకా మూడో వ్యవస్థ న్యాయ వ్యవస్థ. వీటిని సరిదిద్దాల్సింది, కంట్రోల్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ. అంతే కదా? అంతేగా. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా ఈ రకంగా అవినీతి చొరబడిపోయిన తర్వాత భారతదేశంలో విప్లవాలు, తిరుగుబాట్లు రాకుండా ఎందుకుంటాయి? సామాన్య ప్రజలు ఏమైపోవాలి? మనకి ఇంకా అవశేషాలు, బ్రిటిష్ పరిపాలన లాంటి అవశేషాలు ఇంకా మనకి న్యాయ వ్యవస్థలో కనపడతాయి. శ్రీరామ్ గారు ఊరిన పేరుకే 70 సంవత్సరాల స్వాతంత్రం, మేము ప్రపంచంలో సూపర్ పవర్ వెళ్ళిపోయామని ఇవన్నీ ఏదో మాట్లాడుకుంటారు ప్రభుత్వాలు, మీడియా చేస్తుంది. కానీ ఇంకోటి ఇందాక నేను చెప్పడం మర్చిపోయింది, ఇప్పుడు మీడియా కూడా అట్టగే తయారైంది. 4వ స్తంభం లాంటిది మీడియా కూడా ఇవాళ పూర్తిగా ఆశ్రిత పక్షపాతం, రాజకీయానికి వంతపాడటం, భజనలు చేయటం, మీడియా స్వరూపమే మారిపోయింది. నిజానికి దాని పుట్టుక, దాని ఉద్దేశం వేరు. ఈ దేశంలో కోల్పోయింది, పూర్తిగా పోయింది. పత్రికల అవసరాలు అవన్నీ పూర్వం వేరు, ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయినాయి, మంచి ఉద్దేశంతో వచ్చినాయి. ఇప్పుడు పరిస్థితులు వేరు. కాకపోతే ఇప్పుడు జ్యుడిషియరీలో ప్రతి వాళ్ళు ఆన్ రికార్డ్ ఏమంటారంటే, వాడికి ఎంత కోపం ఉన్నా సరే మాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది భయపడి అని ఒక నమస్కారం పెట్టి భయపడి, ఎందుకంటే ఆ భయం రాజ్యాంగపరంగా మనకి ఇచ్చిన హక్కులు ఎవరికి భయపడమని చెప్పలా. మనమేం ఎవరికి బానిసలం కాదు, మనం సిటిజన్స్, పౌరులు ముఖ్యులు. రాజ్యాంగంలో పౌరులే ముఖ్యులు. పౌరుల తర్వాత మాత్రమే, రెండోగా మాత్రమే పార్లమెంట్ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, కార్యనిర్వాహక వ్యవస్థ అయినా ప్రజల తర్వాత, ప్రజల కోసం తయారు చేసింది ఇది. అంతే, ప్రజలే ప్రభువులు తప్పించి వీళ్ళు ప్రభువులు కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది శ్రీరామ్ గారు. ఇంకోటి కూడా మీడియా, నేను ఇందాక అన్నాం కదా, మీడియాలో కనీసం అది రావటం మూలాన బయటకు వచ్చింది.
పూర్తిగా భ్రష్టు పట్ల మీడియా కూడా కొంత నిజాలు చూపించే మీడియా ఉంది ఇంకా ఉంది కూడా ఉంది ఉండబట్టే బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత కూడా దాన్ని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నాలు జరిగినాయి న్యాయ వ్యవస్థలో కానీ పరిపాలనా వ్యవస్థలో కానీ. నిజంగా ఈ రోజు మీడియా లేకపోతే అది రాదు, ఇంత చర్చ కూడా ఇంత చర్చ కూడా జరగదు. అవును ప్రభుత్వం కూడా దాన్ని ఏదో తొక్కిపెట్టేయాలని చూసింది. న్యాయ వ్యవస్థలో కూడా దాని మీద చర్చించడానికి ఏమీ దొరకలేదని అక్కడ ఫైర్ ఇన్సిడెంట్ డైరెక్టరో లేకపోతే పోలీస్ కమిషనరో దాన్ని మసిపూసి మారేడికాయ చేయాలని ఏదో ప్రయత్నం చేశారు. 2 రకాల స్టేట్మెంట్లు ఇచ్చినట్టు ఇచ్చారు. కనపడింది. అవును ఇచ్చిన తర్వాత మరి ఏమైందో కానీ థ్యాంక్స్ టు సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ఖన్నా గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయన పాత హెచ్ఆర్ ఖన్నా గారి తమ్ముడు కొడుకే ఆయన వారసుడు. అవును అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే పదవిని కూడా ఇంటర్ కింద సమానంగా పెట్టి ఒక అత్యున్నతమైన తీర్పు ఇచ్చినటువంటి హన్స్రాజ్ ఖన్నా, హెచ్ఆర్ ఖన్నా గారి వారసుడు. అవును ఈ ఏదో కనీసం గంజాయి వనంలో తులసి మొక్క అన్నట్టు ఇవాళ న్యాయ వ్యవస్థలో అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆయన స్పందించి కొంతమేర ఏం చేశారంటే దాని వీడియోని ఫుటేజ్ని బయట పెట్టారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే శ్రీరామ్ గారు, అదే కార్యనిర్వాహక వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు చిన్నపాటి అవినీతికో లేకపోతే ఇటువంటి డబ్బులు కనపడితే అమ్మటనే జైల్లో వేసేస్తారు అవినీతి ఆరోపణలు కేసులు పెట్టి. జడ్జి అయినంత మాత్రాన అతనికి ఉన్న ఇమ్యూనిటీ ఏంటి, అసలు రాజ్యాంగపరంగా ఎందుకు ఉండాలి వీళ్ళకి ఇమ్యూనిటీలు? వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు తక్షణం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. అంతర్గత విచారణ పేరుతో ఏదో కమిటీ వేసి వెళ్ళి ఏం చెబుతారు వాళ్ళు అంటే ప్రతి వాళ్ళు కూడా అండి. ఇప్పుడు నా దగ్గర ఒక వ్యవస్థ నడుస్తోంది. అందులో ఒక వ్యక్తి మీద ఒక కంప్లైంట్ వస్తుంది. నేను అది సరే విచారిస్తాను, చర్యలు తీసుకుంటాను. అది నెక్స్ట్. అతను నిజంగా తప్పు చేసి ఉండి నేను యాక్షన్ తీసుకున్నా కూడా అది నాకు మచ్చే. మచ్చ అయినప్పుడు ట్రాన్స్ఫర్ చేయకూడదు కదా, మచ్చ అది. సస్పెండ్ అందుకని ఇది జరగకుండా ఉంటే బాగుండు భగవంతుడా అని అందరూ కోరుకుంటారు. అలాగే ఇప్పుడు జడ్జీలు హానెస్ట్గా ఉన్నవాళ్ళు, దేవుళ్ళు లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీడు మన వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చాడు అని అనుకుంటారు ఇలాంటి బయట పెడితే. అందుకని వీలైనంత వరకు ఇది చాలా జాగ్రత్తగా వాళ్ళు కూడా ఇది నిజమో కాదో జాగ్రత్తగా ఆచితూసి చేయాల్సిన వ్యవహారం. మనం జరగాలని ఎవరు అంత కోరుకోకూడదు. అదే హక్కు ఇతరుల పౌరుల మీద కూడా అదే హక్కు ఉండాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళకి జడ్జిలకి ఎటువంటి హక్కులు ఉన్నాయో పౌరులు కూడా అదే హక్కులు ఉండాలి. కాకపోతే పౌరుల విషయం వచ్చేటప్పటికి నోటికో కూటికో ఒకటి న్యాయం జరుగుతుంది. ఎప్పుడు జరగట్లేదు అసలు. ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది? చాలా కేసుల్లో పౌర హక్కుల సంఘాలు వాళ్ళు ఇళ్ళు పూసుకొని గొడవలు చేస్తే ఎప్పుడుగో బయటకు వస్తున్నాయి. రాజ్యాంగపరంగా ఒకటే హక్కు ఉండాలి తప్పించి హోదాలను బట్టిను కూర్చున్న పోస్టులను బట్టి హోదా హక్కులును ఇది మారకూడదు కదా. రాజ్యాంగం అంటే అందరికీ చట్టం అంతా అందరికి ఒకటే కదా. అటువంటిది సస్పెండ్ చేసి పక్కన పెట్టాలి, ఆయన మీద ఆరోపణ చేయాలి, కేసు పెట్టాలి. అటు పెట్టకుండా పక్కన పెట్టారు. ఇది ఇంకోటి ఏంటంటే అంటే సస్పెండ్ చేస్తే ఆయన తప్పు చేసినట్టు కనపడుతుంది కదా. ఇంట్లో డబ్బులు ఎట్టా కనపడతాయి, అన్ని కోట్ల రూపాయలు ఫైర్ యాక్సిడెంట్. నిన్న యాక్చువల్గా 22nd ఏదో రిపోర్ట్ ఇవ్వమని. అదేమంటాడు, నా ఇంట్లో పార్ట్ కాదు, అది పక్కన కార్ గ్యారేజ్ ఏదో దాంట్లో ఆ ఇల్లు నాది పార్ట్ కాదని చెప్పి ఆయన అన్నారంట. అంటే అదేం మాట అసలు? ఇప్పుడు కాకపోయినా జడ్జి ఇంట్లో కాంపౌండ్ అలౌ చేస్తారు, రారు కదా. ఇవాళ ఇది పెద్ద చర్చ, ప్రశ్నార్థం అవుతుందండి న్యాయ వ్యవస్థ ఇవాళ. ఎందుకంటే జస్టిస్ కర్ణన్ అని ఒక ఆయన తమిళనాడు అయిన ఒక జడ్జిల మీద కొంత ఆరోపణ చేస్తే అతన్ని స్కేప్ గోటుని చేశారు. చేసిన తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది అది. వీళ్ళ చేతిలో విశేషమైన అధికారం ఏంటంటే ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఒకటి పెట్టుకున్నారండి జడ్జిలు. పెట్టుకుని విశృంఖలంగా దాన్ని వాడేస్తా ప్రపంచానికి ప్రజలను భయపెడుతున్నారండి. ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే పరిస్థితికి తీసుకొచ్చారండి. వాళ్ళని ప్రశ్నించే చాలు మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారండి. అది పద్ధతి కాదండి అసలు. అది అప్రజాస్వామికం, డిక్టేటర్షిప్ కిందకు వస్తుంది అది కనుక మిస్యూజ్ చేస్తే. కర్ణను ఒక ఆరోపణ చేసినప్పుడు, మీ మీద నా మీద ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ గురించి చర్చించాల్సింది వేరే వాళ్ళు కానీ మన ఇద్దరం కాదు తీర్పులు ఇచ్చుకోవాల్సింది. ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వాళ్ళే కూర్చొని ఆ కేసును కొట్టేసేసారు. ఇదంతా కరెక్ట్ కాదని. ఎట్టా తీర్పు ఇచ్చుకుంటారు, సొంత తీర్పు ఎట్టా ఇచ్చుకుంటారు? ఇంకోటి, మీరు నేను సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళామనుకోండి, కేసు నెంబర్ అయ్యి బెంచ్ మీదకి రావడానికి టైం పడుతుంది. బెంచ్ మీదకి రాలేదు, ఏమీ లేదు, తెల్లారేపాటికి కూర్చున్నారు, స్పెషల్ బెంచ్ కూర్చున్నారు, దానికి నెంబర్ లేదు, ఏమీ లేదు, వాళ్ళు కూర్చొని అతనికి 6 నెలలు శిక్ష వేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు
తప్పే కదా, అక్కడ వైలేషన్ జరిగింది అంతే కదా, రాజ్యాంగం అంతే వైలేషన్ అవును. జరిగింది కదా. 100% ఇప్పుడు ఫండమెంటల్గా మీరు ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించారు కదా, నైతికంగా చేయకూడని పనులు చేశారు కదా, న్యాయ వ్యవస్థలో సుప్రీంలో కూర్చున్న వాళ్ళు. ఇది ప్రశ్నించకుండా ఎట్టా ఉంటారు ప్రజలు? ఇప్పుడు మీరు కొంతమంది జడ్జిలు వెళ్ళి బహిరంగంగానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినప్పుడు ప్రజలకు అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంది కదా. అవును మీరే కట్టుబాట్లు దాటినప్పుడు ప్రజలు ఎందుకు ప్రశ్నించకుండా ఉంటారు? అవును ఇంకోటి ఇంకోటి ఏమైపోతుందంటేనండి, బ్రిటిష్ ఇందాక మీతో నేను మెన్షన్ చేసినట్టు బ్రిటిష్ వారసత్వంలో నుంచి వచ్చిన కొన్ని కొలోనియల్ ఇది కొన్ని తప్పుడు కొన్ని కట్టుబాట్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అవును బానిస లక్షణాలు ఇంకా రెసిడ్యూస్ ఇంకా ఉన్నాయి దాంట్లో. అవును వీళ్ళు లాయర్లు కూడా వెళ్ళిపోయి జడ్జిల్ని మీలార్డు లార్డ్షిప్ అని బతిమాలటం అనేది చాలా అర్ధరహితం అండి. అది అన్ని వ్యవస్థల్లోనూ వచ్చేసి అది ఉండకూడదండి, ఎందుకంటే ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతున్నారు ప్రతి వాళ్ళు. అది సెల్ఫిష్ ఇది ఎక్కువైపోయింది కదా. అది ఇప్పుడు ఐఎమ్ సబ్మిటింగ్ టు ది ఆనరబుల్ కోర్ట్. చెప్పాల్సింది ఏంటంటే నేను కోర్టుకు విన్నవించుకుంటున్నాను, కోర్టు పరిశీలన దృష్టికి తీసుకొస్తున్నాను అనే మాట అనాలి తప్పించి ఐఎమ్ సబ్మిటింగ్ టు ది ఆనరబుల్ కోర్ట్ అని చెప్పాలి తప్పించి మీలార్డు లార్డ్షిప్ అంటే అయ్యా దొరగారు అని పాత రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ దాన్ని తీసుకొచ్చి పెట్టేయటం. వీళ్ళు కూడా వెళ్ళిపోయి లార్డ్షిప్ మీలార్డ్ అని బతిమాలుకుంటాం. వీళ్ళు ఎవరికి ప్రభువులు అసలు న్యాయ వ్యవస్థలో ఉండేవాళ్ళు? వాళ్ళు ఎందుకు కట్టడి చేయరు? మీరు మ్యాండేట్ ఒక రూల్ పెట్టవచ్చు కదా, మీరు లార్డ్షిప్ను అనటానికి వీలు లేదు అని ఒక చట్టం చేయొచ్చు కదా. ఇప్పుడు గౌరవనీయమైన కోర్టుకి మనం చెబుతాం, అక్కడ వ్యక్తులు ప్రధానం కాదు, జడ్జిలకి కోర్టుకే సబ్మిట్ చేస్తారు. నిన్న చట్టాల విషయంలో చేశారు కదా కొన్ని మార్పులు, బిఎన్ఎస్ చేశారు కదా. అట్లాగే కోర్టులో కూడా లార్డ్షిప్ మీలార్డ్ అనే బతిమాలుడు ఇవన్నీ తీసేసేసి చెప్పాలి కదా. అట్లాగే మార్పు రావాలి. పలు ఆరోపణలు ఉన్న జడ్జిలు చాలామంది ఉన్నారు. మనం లైవ్ థ్యాంక్స్ టు ది టెక్నాలజీ ఇవాళ హైకోర్టుల్లో ప్రొసీడింగ్స్ అన్నీ కూడా లైవ్లో చాలా చూస్తున్నాం. కొంతమంది జడ్జిలు మాట్లాడే భాష ఎంత అసాంఘికంగా ఉంటుందండి, ఎంత దుర్మార్గంగా ఉంటుంది. అందుకే ముందు ఏఐలు కూడా పెడతారేమో జడ్జీల బదులు. వచ్చినాయి దొంగ కోర్టులు కూడా వచ్చి జనాలు మోసం చేసి సినిమా సెట్టింగ్లు వేసి జనాలు మోసం చేసినవి కూడా మనకు దృష్టికి వచ్చినాయి కదా. బయట పోలీస్ అని, సిబిఐ అని, ఏసీబీలని రకరకాల జనాన్ని పెడుతున్నారు కదా. ఇప్పుడు నేను అనేది మీరు లైవ్లో కోర్ట్ ప్రొసీడింగ్స్ కొన్ని కోర్టులో చూస్తా అంటే బహిరంగంగా మేము ఆర్ఎస్ఎస్ బీజేపీ గురించి జైలు శ్రీరామన్ బెంచ్ మీద మాట్లాడే జడ్జిలు ఉంటాం. రేప్ కేసులో బట్టలు నొప్పు తీసి దుర్మార్గం కదండి, ఎటువంటి జడ్జి అయ్యాడు, ఎట్ట జడ్జి అయ్యాడండి? బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడని జడ్జి అయినాడు. థ్రెడ్ లాగితే రేపు కాదంట. ఏంది దుర్మార్గమైన జడ్జిమెంట్లు కాదు. ఇటువంటి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు జడ్జిమెంట్లు జడ్జిలు ఎట్ట అవుతారని వీళ్ళు తిట్టొద్దా? ప్రజలు తిట్టరా? వీళ్ళకుండా ఇమ్యూనిటీ ఏంటి? హైకోర్టు జడ్జి అయినంత మాత్రం 2 కొమ్ములు ఉంటాయా? రేపు రిటైర్ అయినాక వీళ్ళ మొహాలు కుక్కలు చూడవు రోడ్డు మీద రిటైర్ అయితే. బెంచ్ మీద ఉన్నంతకాలం వీళ్ళ మురిపాలోనూ వీళ్ళ ప్రతాపాలోనూ వీళ్ళ నియంత్రణతో పోకూడదు. వెళ్ళిన క్లయింట్ని పట్టుకుని బెదిరించడం సీటుకుండే గౌరవమే కదా. సీటు గౌరవం కాపాడాలి, డెకోరం అని కాపాడాలి, అధికారమే. అంతే. వీళ్ళు శాశ్వతం కాదు కదా. అక్కడ కూర్చుని మిడిసిపోటుతనంగా ఇష్టానుసారం మాట్లాడేయటం, ఐఏఎస్లు ఐపీఎస్లు వెళ్తే వాళ్ళని విసిరి కొట్టడం, ఫైళ్ళు విసిరి కొట్టినట్టు మాట్లాడటం, క్లయింట్లు ఏమన్నా వెళ్తే క్లయింట్లని ఇష్టానుసారం అవహేళనగా చేసి మాట్లాడటం. అంటే సరే మీరు ఇదంతా వాళ్ళ మళ్ళీ యాటిట్యూడ్స్ మీదకి కాదు ఇవన్నీ కూడా మార్పు రావాలి. అదే చెబుతున్నా. అక్కడి నుంచి ముందు ఎప్పుడైనా సరే ఇలాంటి కేసులు ఎక్కడైనా సరే జడ్జిల ఇళ్లలో కానీ లేకపోతే జడ్జిలు లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుబడిన మనం ఇక్కడ నాంపల్లిలోనే దొరికాడుగా పట్టాభి అనే జడ్జికి 5 కోట్ల 6 కోట్లు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కేసులో ఇస్తేనే కదా ఒక రౌడీ షీటర్ ద్వారా మరి అది ఎంత పట్టుకుని సిబిఐ వాళ్ళు పట్టుకుంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు కదా. ఇప్పుడు దొరికితే వరమలో, దొరకపోతే దొరికితే పట్టాభులు వరమలు అవుతారు. దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఏంటంటే సిబిఐను ఈడీలు వాళ్ళ మీదకి వెళ్ళవండి. ఇళ్లలోకి వెళ్ళి అవినీతి అంటే ఏసీబీలు వెళ్ళి రైడ్ చేసే ఇది లేదండి. వాళ్ళకి రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చిందండి. ఒక అవినీతి ఆరోపణలు ఉండ ఒక జడ్జిని తీసేయాలంటే పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ చేయాలి తప్పించి తీసేసే అధికారం లేదు అని చెప్పి ఆ రోజు రాజ్యాంగపరంగా ఇచ్చాను కొన్ని హక్కులు. రాజ్యాంగంలో అల్టిమేట్ కదా, ప్రజలకి అల్టిమేట్. ఇప్పుడు దేవుడు ఎలాగో దేవుడిని మనం నిందించలేం కదా. రాజ్యాంగం ఇన్నిసార్లు మార్చినప్పుడు ఆ చట్టాన్ని ఎందుకు మార్చకూడదండి? ఇది ఇంపీచ్మెంట్ చేయడానికి అంత అవసరం లేదు, ఒక 20 మంది పెడితే చాలు అన్నప్పుడు చర్చ పెడితే భయపడతారు కదా జడ్జిలందరూ కూడా. అవినీతి చేసిన జడ్జిలు 60 మంది సంతకం పెడితే కానీ ఇంపీచ్మెంట్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ నడవదండి. 60 ఎందుకు ఉండాలి?
ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 60 కుదరదు, ఒక 20 మంది పెడితే చాలు అంటే 10 మంది పెడితే చాలు అన్నప్పుడు ఒక అవినీతి ఆరోపణలు ఉన్న జడ్జి మీద చర్చ అనేది మొదలైతే, పార్లమెంట్లో చర్చ మొదలైతే జ్యుడిషియరీ మొత్తం అంతా భయపడుతుంది కదా, మన మీద చర్చకి వెళ్తే ప్రపంచం మనం చూసిన అవుతుంది అనేది ఉంటుంది కదా. ఇంకోటి శ్రీరామ్ గారు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ అవటానికి ఒక నేషనల్ యూపీపీఎస్సీ అనేది ఒకటి ఉంది, పరీక్ష ఉంటుంది కదా, సెలక్షన్ ఉంటుంది. ఇవాళ హైకోర్టు జడ్జి అవడానికి ఏమైనా పరీక్ష సెలక్షన్ ఏమైనా ఉందా? అసలు క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? అసమధీయులు తసమధీయులు. ఇవాళ ఎటువంటి జడ్జిలు, ఎటువంటి వాళ్ళు జడ్జిలు అవుతున్నారు? మళ్ళీ కింద స్థాయి జిల్లా జడ్జిలు వీళ్ళందరికీ అన్ని మెరిట్ ఉంది. ఇవాళ చెప్పదలుచుకుంది అది, ఇవాళ జ్యుడిషియరీ కనీసం కట్టుబాటులోనూ కొంతవరకు పద్ధతి, భయం ఉంది. ఏంటంటే జిల్లా స్థాయి వరకు ఉంది, సెషన్స్ వరకు ఉంది. బాగానే నడుస్తుంది. మరి జిల్లా స్థాయి జడ్జికి లేని ఇది మీకు ఎందుకు ఉండాలి? జడ్జి అన్నాక జడ్జి కదా, మ్యాజిస్ట్రేట్ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు ఒకటే లా చదివిన, బిఎల్ చదివిన కదా, ఆయనకి వెసులుబాటు లేదు కదా. నామినేట్ చేయట్లేదు. ఏసీబీ రైడ్లు వాళ్ళ మీద జరగవచ్చు, మీ మీద జరగకూడదా? యాక్చువల్గా సెలెక్టెడ్గా వస్తుంది వీళ్ళే కదా. కింద స్థాయిలో ఉండేవాళ్ళు ఇప్పుడు జిల్లా జడ్జిలు వీళ్ళందరూ కష్టపడి చదువుకొని పరీక్షలు పాస్ అయ్యి, అన్ని పరీక్షలు పాస్ అయ్యి ట్రైనింగ్ అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ నుంచి వచ్చి, జిల్లా జడ్జి నుంచి వచ్చి ప్రమోట్ అవుతారు. మీరేమో పార్టీల పేరుతో, కులం పేరుతో, కుటుంబాల పేరుతో మీరు జడ్జిలు అవుతున్నారు హైకోర్టులో. ఇవాళ పంచుకుంటమే కదా. కొలీజియంని కూడా మార్చేశారుగా. కొలీజియం అసలు ఎక్కడ ఉంది? రాజ్యాంగంలో కొలీజియం అనే సిస్టమ్ లేదు. మీ అంతటా మీరు స్వయం కల్పితం చేసుకుని కొలీజియం పెట్టుకున్నారు. కొలీజియం ద్వారా సెలెక్ట్ అవుతున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు? అధికార పార్టీకి అనుకూలమైన వాళ్ళు, లేకపోతే కొలీజియంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు, లేకపోతే కావాల్సిన వాళ్ళు, అధికార పార్టీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఎవరు చెబితే వాళ్ళ పేర్లు, లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ వంశంలో ఎవరన్నా జడ్జిలుగా అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ వారసులుగా ఇవాళ అవటం, కుటుంబాల పేరు, కులాల పేరుతో పంచుకుంటమే కదా. అందుకే ఇప్పుడు కొన్ని కేసులు బెంచ్ మీదకి వచ్చేటప్పుడు ఏ జడ్జి దగ్గరికి వెళ్ళొద్దని చూస్తారు, విండో షాపింగ్. తర్వాత దాని అనుకూలమైన కేసు ఆ జడ్జి ఎప్పుడు రిటైర్ అవుతారో అప్పుడు దాకా ఇది ఉంటే తర్వాత ఇంకో జడ్జి చేతిలో పోతే మనకు ఫేవరబుల్గా వస్తుందని చూస్తారు. ఉంటో లేదా దానికి తగ్గట్టు లాయర్ని పెట్టుకుంటాం. ఏ జడ్జి దగ్గరికి వస్తే ఏ లాయర్ని పెట్టుకుంటే మనకు అనుకూలం అని చెప్పి ఇదో విండో షాపింగ్ అనేది ఇదోటి మొదలైపోయింది. తర్వాత ఈ కొత్తగా ఈ మధ్య మొదలైంది ఏంటంటే సీనియర్ గౌన్లని ఇస్తారు, డిజిగ్నేటెడ్ సీనియర్ గౌన్లని. అదొక పెద్ద రాజకీయం, అది పంచుకుంటాం. అక్కడ అర్హతలతో పని లేదు, అక్కడ స్టాండర్డ్స్ అక్కడ పడిపోతున్నాయి. డిజిగ్నేటెడ్ సీనియర్ గౌన్ అంటే ఏంటంటే శ్రీరామ్ గారు, ఎమికస్ క్యూరియా అంటారు. అంటే కోర్టు కనుక ఏదన్నా మిస్లీడ్ అవుతున్నప్పుడు గబుక్కుని లేచి నిలబడి కోర్టుని సైజ్ చేసి కోర్టుకి డైరెక్ట్ చేయగలిగిన ఒక అర్హత ఇచ్చి బాగా సమున్నతమైన మంచి ఉద్దండులైనటువంటి వాళ్ళకి సీనియర్ గౌన్లు ఇచ్చేవాళ్ళు పాత రోజుల్లో. వాళ్ళకి ఎట్టా ఇచ్చేవాళ్ళు అంటే చీఫ్ జస్టిస్ వెళ్ళి, శ్రీరామ్ గారు మీ పేరు సీనియర్ గౌన్కి మేము ఇద్దాం అనుకుంటున్నామని రిజిస్టార్ని ఎవరినైనా పంపించేవాళ్ళు. వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే మాకు వద్దు, తలనొప్పి మాకెందుకు, మా ప్రాక్టీస్ చేసుకుని మేము కేసులు చేసుకు వెళ్ళిపోతాము, సీనియర్ గౌన్ అంటే బరువు లాంటిది, ఆ బరువు మాకెందుకని చాలామంది పాత రోజుల్లో మాకు వద్దనేవాళ్ళు. సీనియర్ గౌన్ తీసుకుంటాం అంటే రిస్క్ మాకెందుకులే వద్దని అనేవాళ్ళు. సీనియర్ గౌన్ తీసుకున్న వాళ్ళ పేరు మీద కేసులు వేయటానికి వీల్లేదు. వీళ్ళు ఏం చేసుకునేవాళ్ళు, వాళ్ళ కేసులు వాళ్ళు చేసుకుని మన పనులు మనం చేసుకెళ్ళిపోతాం, తలనొప్పి వద్దనేవాళ్ళు. ఇవాళ సీనియర్ గౌన్ల కోసం పైరువీలు, ఢిల్లీ నుంచి హైకోర్టుల స్థాయి వరకు పైరువీలు ఉంటే కానీ వాళ్ళ కెపాసిటీతో సంబంధం లేదు. అది ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు పెట్టుకుంటారు. సీనియర్ గవర్నర్కి అప్లికేషన్లు పెట్టుకుంటాం ఏంటి? వాల్యూ తగ్గిపోయినట్టే కదా, న్యాయ వ్యవస్థలో వాల్యూ తగ్గించినట్టుగా న్యాయవాదులకి. చాలా ఉన్నాయండి, ఒకటి కాదు ఎన్ని. ఇప్పుడు అంటే రాజకీయంగా అధికారంలోకి వచ్చింది ప్రభుత్వాలకి, జ్యుడిషియరీలో వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, లేకపోతే జ్యుడిషియరీ వాళ్ళ మీద డిపెండెన్సీ, వాళ్ళ చేత పోస్టింగ్స్ వీటి గురించి వాళ్ళ వైపు మొగ్గు చూడటం, ఇలాంటి రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయంటారా? అదే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పదవి విరమణ పోస్టులు ఎందుకు తప్పు కదండి, అది రీహాబిలిటేషనే కదా అది. తర్వాత ఆర్బిట్రేషన్ అని పెద్ద పెద్ద కేసులు స్థాయిని బట్టి కేసులు వస్తూ ఉంటాయి. ఆర్బిట్రేషన్లో విపరీతమైన పర్సంటేజీలు, వందల లక్షల కోట్ల రూపాయలు ఫీజులు వస్తూ ఉంటాయి. దానికోసం అదొక బిజినెస్. అసలు ఇది ఎక్కడికి వెళ్తుందండి? ఇది జడ్జిలకి, రిటైర్ అయిన జడ్జిలకి ఆర్బిట్రేషన్లు ఇవ్వడం, ఆర్బిట్రేషన్ ఇవ్వాలంటే అదొక పెద్ద ఇది ప్రొసీజర్, అలాట్మెంట్. దాంట్లో కోర్టులో అధికారంలో ఉండాళ్ళు, ఆ అనుకూలమైన వాళ్ళకి ఆ కేసులు అలాట్ చేస్తూ ఉంటారు. అదొక పెద్ద రింగ్ మాస్టర్ లాగా ఉంటారు. ఇది సామాన్య ప్రజలకి, సమాజానికి తెలియనటువంటి విశృంఖలంగా న్యాయ వ్యవస్థలో కూడా చాలా మామూలు జనానికి ఏం తెలుసు తెలియదు. అసలు మామూలు జనము పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే భయపడతారు. అవును, ఆ పోలీస్ స్టేషన్లు కేసులు, ఇక కేసు పెట్టి కోర్టుకి అటెండ్ అయిన తర్వాత ఇక వాళ్ళ కోర్టులో ఏమి లేదు, లాయర్ ఏది చెప్తే ఒకటి శ్రీరామ్ గారు, కంటెంప్ట్ వేస్తే 6 నెలలు జైలు. అవును, ఏమండి
మూకుమ్మడిగా జనం అందరూ కనుక ప్రశ్నించారు అనుకోండి, ఎంతమంది మీద కంటెంప్ట్ కోర్టులు వేస్తుంది ఇక ఏ జడ్జి అయినా ఏ కోర్టు కానీ అయినా. ఆ ఛాన్స్ లేదుగా. తిరుగుబాటు వచ్చే ప్రయత్నాలు ఇటువంటివి జరిగితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారు. వాళ్ళు మీడియాలో ముందు వచ్చినాక మాట్లాడుతున్నారు కదా, ప్రతి కూడా మాట్లాడుతున్నారు. జడ్జిమెంట్ల మీద కూడా సుప్రీంకోర్టులోనూ హైకోర్టుల్లో ఇచ్చే జడ్జిమెంట్లు డైరెక్ట్గా సహజీవనం మీద కాదండి. సహజీవనం గురించి ఎంత దారుణమైన జడ్జిమెంట్లు వస్తున్నాయండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీదుగా నేరుగా చర్చ కామెంట్లు చేసి విమర్శించాల్సిన అవసరంలా. దాని మీద చర్చ జరుగుతుందంటేనే ఆలోచించాలి. విఘ్నులైన పెద్దలు కదా పెద్దలు ఆలోచించాలి. అవును. ఇప్పుడు మన అయోధ్య కేసు దగ్గర నుంచి మీరు తీసుకుంటే, అయోధ్యలో వచ్చిన కేసు ఏంటి, మీరు ఇచ్చిన తీర్పు ఏంటి? అదేమో ప్రాపర్టీకి సంబంధించిన కేసు మీ దగ్గరికి వచ్చింది. అవును. మీరు ఇచ్చిన తీర్పు ఏంటి? గుడి కట్టుకోండి, మసీదు తీసేయండి అని మీరు ఇచ్చారు. అవును. ఇప్పుడు చెట్టు తాగదా పుట్ట తాగదాకి నా భూమి నాదా మీదా అని కొట్టుకుంటే, మీ ఇద్దరిదే కాదు, మీ ఇద్దరు వదిలిపెట్టేసి అక్కడ గుడి కట్టుకుంటారు, మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పి తీర్పులు ఇవ్వటం అంటే అది అక్కడే పెడదారి పట్టింది అది. అవును. తర్వాత ఈ సహజీవన విషయంలో లైంగికమైన పరమైన విషయాలు వీటిల్లో ఈ మధ్య గత సంవత్సరంలో ఇచ్చిన తీర్పులు మీరు బయట పేపర్లో వచ్చిన తీర్పులు చదువుతాంటే నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి తీర్పులు వచ్చినాయి. నిన్నగాక మొన్న ఇచ్చిన జడ్జిమెంట్లు ఏంటంటే ఎంత దారుణమైందండి, రేపు విషయంలో ఎంత దుర్మార్గం అండి. అసలు అలా మనుషులైన అసలు వాళ్ళు జడ్జి అయ్యాడు అని అంటే అనొచ్చండి ఆ భాష అయినా అసలు. అప్పుడప్పుడు అలాంటివి వస్తానే ఉన్నాయి ఎన్నోనండి. అదేమంటే నేను ఆర్ఎస్ఎస్ అని అంటాడు, లేకపోతే నేను అదే అంటాడు. బెంచ్ మీద ఏంటండి, మీ ఎలినేషన్స్ బెంచ్ల మీద చూపిస్తారు కోర్టుల్లో, నీ ప్రమోషన్ల కోసం, రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ సీట్ల కోసం. రాజ్యాంగం ఇలా చెప్తుంది చెప్పాలి కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యక్తి రాజ్యసభ కోసం ఎంగిలి కక్కుర్తి పట్టవా? అసలు రాజ్యాంగంలో టాప్ 4 పోస్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఒకటి. ఇది రాజ్యసభ కంటే కూడా 4 రెట్లు ఎక్కువది. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి చేసిన మనిషి గవర్నర్గా రావటం అనేది తప్పు. రాకూడదు. ఇక్కడ కూడా ఉందిలేండి. ఇప్పుడు స్టేట్స్లో కూడా కొన్ని కంపెనీలకి ఫేవర్ చేయడం, ఐఏఎస్ల తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత తీసుకోవడం, దాంట్లో అడ్వైజర్లుగా కన్సల్టెంట్ పోతే పోతారు ఆఫీసు, లేకపోతే లేదు, వాడికి నెల నెల జీతం రావటం, లేకపోతే అడ్వైజరీ బోర్డు మెంబరు. ఎన్ని ప్రశ్నించితేనేమో మీ మీద కేసులు పెడతాం, బెదిరిస్తాం. ఇదైతే అది నియంత్రితం కిందకు వస్తుంది. ప్రశ్నిస్తాను అని చెప్పడం కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయింది. అసలు ప్రశ్నించాలి కదండి. అవును. ఇంట్లో వాళ్ళని మనం ఒక్క మాట అంటే ప్రశ్నించామని చెప్పి ఎంత చర్చ జరుగుద్ది? దారుణం అండి. జ్యుడిషియరీలో న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని కేసుల్లో బయటికి తీస్తే తవ్వే కొద్దీ వస్తాయండి. కొన్ని జడ్జిమెంట్లు ఎటువంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారో కనుక చూస్తాము. అవునవును. రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ వీటిల్లోనూ కార్పొరేట్ కంపెనీలు ఇచ్చేది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీని వెనక ఖచ్చితంగా ఈ కరప్షన్ పార్ట్ నడుస్తుంది. ఇప్పుడు మీరు బెయిల్ విషయంలో చూడండి, అతను అర్నాబ్ గోస్వామి బెయిల్ విషయంలో ఏమైంది? అవును. టెస్లా అదేంటేమైంది? చంద్రబాబు గారి కేసులో ఏమైంది? తీస్తాదని ఆవిడ దాంట్లోనేమో మీరేమో సడన్గా కూర్చొని ప్రత్యేకంగా కూర్చుంటారా? చంద్రబాబు నాయుడు అనే మనిషి తీసుకెళ్ళి 55 రోజులు లోపల పెట్టారు. ఆయనకి లేనిదేంటి, మీకు ఉందేంటి? ఈ కేసులు మీకు కావాల్సిన వాళ్ళకి ఎట్టా ఇది చేస్తారు? ప్రయారిటీలు అందరికి ఒకే రకమైన ప్రయారిటీ ఉండాలి కదా. హౌస్ మోషన్ అయినా లంచ్ మోషన్ అయినా. పేదవాడికి లేని లంచ్ మోషన్ హౌస్ మోషన్ ఉన్నవాడికి ఎట్టా ఉంటుంది? ఇప్పుడు హౌస్ మోషన్ లంచ్ మోషన్లతో ఎన్నెన్ని విన్యాసాలు జరుగుతున్నాయి తీర్పుల్లో. ఎందుకు ఇది వాళ్ళ మీద నమ్మకాన్ని గౌరవాన్ని కోల్పోతున్నారు వాళ్ళు చేసే పనులకి. అట్లా చేసినప్పుడు వీళ్ళందరూ ప్రజలు ఒక రకమైన ఏహిభావం, తిరుగుబాటును ఇది వచ్చిందనుకోండి, అప్పుడు వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. దేశానికి నష్టం, పెను నష్టం. వాళ్ళ మీద ఎంతో గౌరవంతో ఇచ్చిన పోస్ట్ అండి, ఎవరికైనా లేచి నిలబడరు. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విచారణ కూడా అట్లా ఉంది కదండి. ఏళ్ల తరబడి సాగుతా ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు, అవినీతి కేసులు ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంటే ఏం చేస్తుందని న్యాయ వ్యవస్థ అదంతా ఒక డిఫరెంట్ మ్యాటర్. ఇంక్లూడ్ ఇదంతా అంటే ఇంక్లూడింగ్ ఇదంతా కూడా. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కేసు దగ్గర మొదలెడితే ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే మనం న్యాయ వ్యవస్థలో భాగంగానే మనం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ సమీక్షించుకోవాలి. ఎటువంటి వాళ్ళని మనం న్యాయమూర్తులుగా నియమిస్తున్నాము, వాళ్ళ ఉన్న పూర్వాపరాలు ఏంటి, ఇంటెలిజెన్స్ ఏంటి. వాళ్ళు చాలామంది జడ్జిలుగా అయ్యే వాళ్ళ పూర్వరంగం ఏంటో చూడకుండా జడ్జిలుగా ఇచ్చేస్తున్నారు. అదేమంటే పైన వాళ్ళు ఇష్టానుసారం అయితే వాళ్ళకి కళల్లో ఉంటే వాళ్ళు జడ్జిలు అయిపోతారు. అక్కడికి వెళ్ళి అటువంటి వాళ్ళు జడ్జిలు అయినప్పుడు వాళ్ళకి కావాల్సినట్టు తీర్పులు ఇస్తున్నారు.
మరి ఎంత మరి ప్రశ్నించకుండా మాట్లాడకుండా సమాజం ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరి ఎట్లా దొరికినాయి అన్ని కోట్ల రూపాయలు? వీడియో చూసాం కదా, కాలిపోయిన నోట్లు కట్టలు 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 పొంకాను పొంకాలుగా ఎట్లా దొరుకుతాయి? బయట పేపర్స్ కూడా ఇంటి బయట కూడా దొరుకుతున్నాయి. దొరుకుతున్నాయట గాలికి వెళ్ళి. ఇవాళ జడ్జిలుగా రిటైర్ అయిన సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలుగా రిటైర్ అయిన వాళ్ళ కుటుంబాల ఆస్తులు ముందే ఎంత తర్వాత ఎంత ఉంటున్నాయి? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఆస్తులు? జీతంతోనే వాళ్ళ అన్ని ఆస్తులు, అన్ని బంగ్లాలు, అన్ని ప్యాలెస్లు ఉంటున్నాయా? మరి ఇవన్నీ ప్రజలు మాట్లాడుకోరా బయట? ఏ హైకోర్టుకి వెళ్ళినా తెలిసిపోతుందండి, ఏ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కారిడార్లో నిలబడితే ఏ జడ్జి అంటే అందరికీ తెలిసిపోతుందండి. వాళ్ళు ఏంటంటే కళ్ళు మూసుకుని పాలు తాగి అధికారం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అని అనుకుంటున్నారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ముఖాలు ఎవరో చూడరు. అంతేగా. దేశం ముఖ్యం, మనకి వ్యవస్థ ముఖ్యం. ఇవాళ హంసరాజ్ ఖన్నా గారు, లేకపోతే మన జస్టిస్ వెంకటాచలయ్య గారు, అయ్యర్ గారు, కృష్ణ అయ్యర్ గారు, ఎంతోమంది మహనీయులు పేర్లు ఇప్పుడు మనం చెప్పాలంటే రాసుకోలేదు కాబట్టి, చరిత్రలో నిలబడిపోయిన మహనీయులు ఎంతోమంది, కుప్పస్వామి గారు, ఆవుల సాంబశివరావు గారు, మన జస్టిస్ చౌదరి గారు, పిఏ చౌదరి గారు, ఇప్పుడు అలాంటి జడ్జిలు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు మామూలు సినిమా హీరోల్లాగా ఎంత పాపులర్ అయ్యారండి. లేకపోతే మామూలు జడ్జిలు పాపులర్ అవ్వాల్సిన హానెస్ట్ పర్సన్స్ ఇచ్చే జడ్జిమెంట్, తీర్పులు న్యాయం చేయబట్టి జనం 10 కాలాలు చెప్పుకున్నారు. కరేజ్ ఉండాలండి, అది తీర్పు ఇవ్వాలంటే ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లుగా నిలిచిపోయి ఉండాలి. అది మార్గదర్శనం అవ్వాలి ప్రపంచానికి, దేశానికి, భవిష్యత్ తరాలకి. ఆ జడ్జిమెంట్ చూసుకుని తర్వాత వచ్చే జడ్జిలందరూ కూడా దాన్ని ఫాలో అయ్యేటట్టు ఉండాలి. అసలు ఇవాళ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లే ఉండలేదు ఎక్కడా కూడాను. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కూర్చున్నది, ఏంటో తలా తోకలేని జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటుంది. అవును. ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేయాలో కూడా తెలియదు ఒక జడ్జిమెంట్ని. అసలు ఇప్పుడు కక్షిదారులు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా లాయర్ని అడుగుతారంట, పైన ఉద్యమం చూడండి అంటే జనం అంతా ఏం నమ్మట్లా. ఇది కరప్షన్ అట్ ఆల్వేస్ అట్ ఎవరి లెవెల్ అనేది జనంలోకి వెళ్ళిపోయింది. మంచి కాదయా ఆయన అట్లాంటి వాడు కాదని చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటేనండి, హానెస్ట్ జడ్జిలు అండి 90% ఉంటారండి. ఇప్పుడు కక్షిదారుల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు రెండేపులా ఉంటుంది, నాణ్యానికి రెండేపులా ఉంటుంది. జడ్జి కూడా మానవమూర్తుడే కానీ దైవం సంభూతుడు కాదు కదా. ఆయన కూడా ఒక లైన్ తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చి, ఆయన కానీ ఆమె కానీ జడ్జి ఒక లైన్ తీసుకుని జడ్జిమెంట్ ఇస్తే ఓడిపోయినాడు లేనిపోయిన అట్రిబ్యూట్ చేస్తారు. అంతే. అవతల డబ్బులు తీసేసుకుని నాకు వ్యతిరేకంగా ఇచ్చాడు అనేది ఒక మాట అనేస్తారు. ఆనెస్ట్ జడ్జిలు కూడా ఆనెస్ట్ జడ్జిలు కూడా మరక పడుతుంది. కానీ అది అంతరాత్మ సాక్షికి తెలుసు వాళ్ళు ఎటువంటిది ఇచ్చామనేది. చాలామంది ఎవరో కూడా అట్లా ఉండరు, ఉంటారు 10%, 15%, 20% ఉంటారు. లేకుండా కాదండి, జ్యుడిషియల్ లాయర్ అవతల వాళ్ళతో కుల్లీడు కాకుండా ఉంటే చాలు అనుకొని దానికోసం మంచి లాయర్ అని ఎత్తుక్కుంటారు. ఇప్పుడు లాయర్, ఇప్పుడు మూడు పిల్లలకి భార్య దాంపత్యం ఎట్టా దొరికితే అదృష్టం అనుకుంటాము. ఇవాళ సమాజంలో లాయర్ దొరకడం అంత గొప్ప అదృష్టం. కొంతమంది లాయర్లు ఉన్నారంటే రెండేపులు ఫీజులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారనేది ఒకటి ఉంటుంది. 2 ఫీజులు అదే ఇప్పుడు కేసు ఇచ్చేటప్పుడు అదే విచారిస్తారు. ఇవాళ ఎంతవరకు ఇంటిగ్రిటీ ఉందో, నమ్మకస్తుడు ఎంతవరకు మన కేసును. లాయర్లు లేక కాదు, లాయర్లు కొల్లలు ఉన్నారు. కాకపోతే గట్టిగా వాదించేవాడు, కేసు నిలబెట్టేవాడు కావాలి, ఎక్కడ కొల్లీడు కాకుండా వాళ్ళ తొండ ముదిరి ఓసరు వెళ్ళినట్టు లాయర్లే ముదిరి ఇదవుతారు కదా. ఇప్పుడు లాయర్లు ఎంతమంది నికార్సుగా చదువుకుని కాలేజీకి వెళ్ళి క్లాసులు ఎక్కగొట్టకుండా లాయర్లు లా చదివి లాయర్లుగా ప్రాక్టీస్ చేసి డిగ్రీలు కొనుక్కొచ్చి ఎన్రోల్ అయ్యి లాయర్లుగా చెప్పుకునే వాళ్ళు ఎంతమంది. కోర్టుకి వెళ్తా నికార్సుగా ప్రాక్టీస్ చేసి చక్కగా కేసును ప్రజెంట్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఎంతమంది. ఓన్లీ వాళ్ళు అన్నీ ఉంటారు కాదు. ఒక జూనియర్ లాయరు సొంతంగా కేసు తీసుకొని వాదించి గెలిచే స్టేజ్కి వెళ్ళాలంటే ఈ రోజుల్లో 10 ఏళ్ళు పడుతుంది. 10 నుంచి 15 ఏళ్ళు మినిమం. ఈ లోపల వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఫైనాన్షియల్గా అయితే చాలా ఉండదండి, తిండి కూడా ఉండదు. పిల్లలు చదువుకుని లా చదువుకుని వస్తే అందువల్ల సంవత్సరాలు. అవును, అందువల్ల ఇప్పుడు ఏదో వాళ్ళు జ్యుడిషియరీ ఫిక్స్ చేసిన ఫీజులు తీసుకొని వీళ్ళు కేసులు వాదించాలనేది కూడా అది అయ్యే పని కాదు. అందుకని కార్పొరేట్లో పోతున్నారు చాలా మంది చదువుకుని, కార్పొరేట్ అడ్వైజర్లుగా మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, డ్రాఫ్టింగ్ ఇలా ఈ రాయసాటికి పోతున్నారు. వీటిలో కూడా ప్రోడక్ట్ తగ్గిపోతుంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కాదు సార్, ఇప్పుడు మీరు లాయరు నా ఫీజు 1000 రూపాయలే అన్నా కూడా
బాబు నా పని అయ్యేటట్టు చూడు, నీకు ఇంకొక 1000 అయినా ఇస్తానని అంటాడు వాడు. అంటారు. ఇప్పుడు పరిస్థితి అట్లా వచ్చేసినాయి. ఇప్పుడు మనకే పూర్వం రోజుల్లో నుండి పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళండి, ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక ప్రాణమే పోతుంది, అవును, ఒక లాయర్ తప్పు చేస్తే కుటుంబాలు లేచిపోతాయి. అంతే కదండి. ఒక కేసులో కష్టార్జితమైన ప్రాపర్టీ విషయంలో కొల్యూడ్ అయిపోయో లేదా పొరపాటు చేశాడు అనుకోండి, ఆస్తి పోయింది అనుకోండి, బజార్ని పడిపోతారు కదా. సబ్జెక్ట్ డీవియేషన్ అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తా. ఈ ఎంఆర్ఓలు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసుల్లో వీళ్ళు, మనం అప్పుడెప్పుడో మన పూర్వీకులు ఇచ్చింది కానివ్వండి, లేకపోతే మనం తక్కువ రేట్లో కొన్నది కానీ, ఒక భూమి మనకి బాగా రేటు వచ్చినప్పుడు అమ్ముకోబోయినా, ప్లాటింగ్ చేసుకోబోయినా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, వాడు దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చూసి ఆ స్థాయిలో వాడు పర్సంటేజ్ ఆఫ్ ఇది కమిషన్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఫీజులు లాయర్లు కూడా ఫీజులు దాన్ని కరప్షన్ కాదు, వాడు కమిషన్ పర్సంటేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు లాయర్లు కూడా చాలా చోట్ల రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిన తర్వాత ఫీజుల కంటే షేరే అడుగుతున్నారు. మీకేమయ్యా ₹1,00,00,000 వస్తుంది కదా, మాకు 10 లక్షలు ఇవ్వలేవా, ఇలా మాట్లాడుతున్నారు. ఆస్తి వాడిది, పెరిగితే వాడికి పెరగాలి, వాళ్ళ పూర్వీకులు ఇచ్చింది. ఇప్పుడు కొంతమంది అండి సెటిల్మెంట్కి చేసే లాయర్లు కూడా ఉన్నారు. ఎస్, ఇటువంటి కూర్చుని కేసు ఎందుకు సెటిల్మెంట్ అని చెప్పి మీకెంత నాకెంత అని అది తప్పు కాదేమోలేండి. అంటే ఈ కోర్టులో సంవత్సరాలు కాదు అది వేరు. కానీ ఫీజు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అన్యాయం చేయకుండా సెటిల్ చేయడం అనేది కోర్టు బయట చేయమని కోర్టులు జ్యుడిషియరీ కూడా చెప్తున్నారు. లాయర్లను కూడా మీరు కడుపు కొట్టుకుని ఊరినే ఫీజులు లేకుండా ఏదో నామాత్ర ఫీజులు చేయమని మనం అనం. అవును, అంటే వాల్యూస్ పెరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి, వాళ్ళు పెరగాలని ఉంటుంది కదా, తపన ఉంటుంది కదా. హానెస్టీ ఉంటే తప్పులేదు. ఇప్పుడు కక్షిదారులు ఇద్దరు సార్ మాకు తిరగలేము, మేము సావలేము, చేసేసుకుందామని అంటే కూర్చుని ఇరుపక్షాలను కూర్చోబెట్టుకుని మాట్లాడి తీసుకుంటాం, జెన్యూనిటీ ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు. అవునవును, అది కోర్టులు కూడా బరువు తగ్గుతుంది. అవును, అవినీతి కూడా తగ్గుతుంది. కోర్టులు ఇటువంటి అవినీతి ఆరోపణలు కూడా ప్రజలు కూర్చుని అసలు అందాక, ఎందుకంటే పూర్వం రోజుల్లో పంచాయతీలు ఊళ్ళో పెద్దలు అంతే కదండి. అదే ఇప్పుడు అవే కదా లోక్ అదాలత్లు, ఇవన్నీ వచ్చిన ఉద్దేశం కూడా అదే కదా. గ్రామ సభలో వినియోగదారుల ఫోరము, వీటన్ని సింప్లిఫై అయ్యి గ్రామ సభలు కూడా పెట్టాలండి. గ్రామ సభలు కూడా పెట్టి చిన్న చిన్న విషయాలను మీరు గ్రామ సభలో తీర్పులు చేసుకొని కోర్టుల దాకా రావద్దని వెసులుబాటు చట్టపరంగా. అయ్యో రామ, ఇప్పుడు ఇంత ముందంటే మనకి విలేజ్లో ఒక పెద్ద మనిషి మాట మీద ఊరంతా నడిచేది. ఇప్పుడు ఆ స్థాయి పెద్ద మనుషులు ఉండట్లేదు, ఒక వ్యక్తిని గౌరవించే కల్చరు లేదు, జనం ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎవడికి వాడు నేనే పెద్దోడిని అనుకుంటారు. ఇప్పుడు ఆ స్థాయిలో అంటే ఎకనామికల్గా గ్రోత్ జరిగిన తర్వాత అండి, రియల్ ఎస్టేట్ వాల్యూస్ వచ్చిన తర్వాత అండి ఈ విశృంఖలత్వం పెరిగిపోయింది. జ్యుడిషియరీలో ఈ అవినీతి మరకలు అనేది ఈ లక్షలు, వేల కోట్లు, 100 కోట్ల రూపాయలు అనేది ఒక నామమాత్రం అయిపోతుంది. కొంతమంది న్యాయమూర్తులు మా పిల్లలుగా ఉన్నాళ్ళు అయితేనో దుబాయ్లు గబాయిలు ఇక్కడ అక్కడ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సామ్రాజ్యాలు ఉన్నాయి. కొంతమంది ఆనెస్ట్గా ఉండి ఉన్నాళ్ళు పాపం వాళ్ళు కూడా ఎంతోమంది మహనీయులు ఉన్నారండి. మచ్చ లేకుండా రిటైర్ అయిపోయి సామాన్యంగా ఉండి అంతరాత్మ సాక్షిగా బతికేవాళ్ళు, న్యాయమూర్తులుగా ఉన్నాళ్ళు, మహనీయులు చాలామంది ఉన్నారండి. మనం వీళ్ళు 10% ఉంటారు మరకలు ఉండేవాళ్ళు, మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తాన్ని మనం అనలేము. ఎంతో కేవలం వాళ్ళు ఆ గౌరవం కోసం, ఆ సొసైటీ ఒక పేరు కోసం పనిచేశారు వాళ్ళు. మహాయజ్ఞం అండి వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా ఎంతమంది గొప్ప మహనీయులు లేరండి. న్యాయ వ్యవస్థ, న్యాయ దేవతకే వాళ్ళు రిప్రజెంటేషన్. న్యాయాన్ని నిలబెట్టి నడిపించాల్సిన వాళ్ళు. న్యాయ వ్యవస్థ నడితేనే దేశం ధర్మం నడుస్తుంది. ధర్మం న్యాయవంతంగా నడిపితే వాళ్ళని ఆసరా చేసుకుని సామాన్యులను కూడా మనం ధర్మంగా నడవటానికి అవకాశం ఉంది, చట్టపరంగా నడవటానికి అవకాశం ఉంది. చట్టాన్ని సమీక్షించాల్సింది కోర్టులు. అక్కడే ఇటువంటి నోట్ల కట్టలు అనేవి ఎంతెంత 100,000 కోట్ల రూపాయలు వస్తే మొత్తం మాయన మచ్చలాగా మిగిలిపోతుంది. వాళ్ళు ఇచ్చే తీర్పులు కూడా అసందర్భంగా వస్తున్నాయి. చాలామంది ఇచ్చే తీర్పులు కూడా నవ్వులు పాలు అయ్యేటట్టునూ సమాజం ప్రశ్నించేటట్టు తయారు. దానివల్ల అనుమానాలు పెరుగుతాయి, విశ్వసనీయత పోతుంది. ఎంతోమంది జడ్జిలు గత 10 ఏళ్లలో మీరు చూడండి, కోర్టులో ఎంత విశృంఖలంగా మాట్లాడటం, అవహేళన చేయటం, ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదు. అది వాళ్ళకేమో శాశ్వతం కాదు అది. అవును, వాళ్ళు ఎంత రిటైర్ 62, 65 రిటైర్ అయిన తర్వాత రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఎవరు పలకరిస్తారు. ఉన్నంతకాలం పడిపోయి మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదంటే తప్పు. మార్గదర్శకంగా ఉండాలి వాళ్ళు. అది ఉంటేనే వాళ్ళు ఆ పదవుల్లోకి వెళ్ళాలి. అవును, లేకపోతే చాలా కష్టం కదా. ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పీరియడ్లో వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ అవ్వడానికి లేదు, ఎవరితో కాంటాక్ట్, సెల్ఫ్గా వాళ్ళు జైల్లో ఉన్నట్టే ఉంటుంది వాళ్ళ జీవితం. లండన్లో ఉండే జడ్జిలు అంటారు కదా, లండన్లో అక్కడ ఉండే జడ్జిలు బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదంట. దానికి ఇష్టపడితేనే 2 నెలల ముందు రూల్ పెడతారు. అవును, ఎక్కడికి వెళ్ళకూడదంట.
వాళ్ళు అంతవరకు ఆ సబ్జెక్టు అంతవరకే మాట్లాడాలి కానీ బయట ప్రపంచంతో లేదు. మరి వాళ్ళు మన జడ్జిలు చూడండి, రాజు వేడల రవి తేజములు ఎడవేక అన్నట్టు తిరుమల వెళ్ళిపోతే కుటుంబంతో ఫోటోలు దిగాలి. ఎందుకు అంత అవసరమా? శ్రీశైలం వెళ్తే ఫోటోలు రావాలి పేపర్లో. అసలు ఎందుకు మీరు ఫోటోలు దిగుతారు అక్కడ? మీరు ఎన్ని తీర్పులు చెప్పి ఎంతమందిని మీరు శాసించిన వాళ్ళు పత్రికలకు శాసించవచ్చుగా, మా ఫోటోలు వేయడానికి వీలు లేదు అని. వాళ్ళు అడగలేదులేండి, మన పత్రికలు అలవాటు చేసినాయి ఏ కానీ ఇటు చేసి అటు చేసి ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళవి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళే, అంతే నిజమే అది. అవును. కానీ అది నష్టం చేస్తుంది అనేది, దానికి డెకోరం తగ్గిస్తుంది కోర్టుల్ని. అంటే అది పర్సనల్ సార్, వాళ్ళ ఫ్యామిలీస్ని ఫోటోలు బయటికి ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదనేది వాళ్ళకు ఉండాలి. అది నేను అది వాళ్ళకు కూడా ఇబ్బంది, అది లాంగ్ రన్ లో అవసరం ఏంటి అసలు సమాజానికి? ఏంటి నువ్వు గుడి తీసుకున్న ఆ ఫోటో పబ్లిక్ ఫోటో తీసుకోకూడదు, వాళ్ళు ప్రైవేట్ గా కాదండి. జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జిలు శ్రీవారి దర్శనానికో లేకపోతే శ్రీశైలం దర్శనానికి వెళ్తే సమాజానికి ఏంటి అంత అవసరం ఏంటి అసలు? అంత పబ్లిసిటీ ఎందుకు రావాలి? మీరు ఎందుకు ఇవ్వాలి? మీడియా ముందు నిలబడి ఫోటోలు ఎందుకు, ఫోటో సెషన్ ప్యారేడ్ ఎందుకు పెట్టాలి? మీరు దిగుతున్నారుగా, వాళ్ళు తీసుకుంటలేదుగా. మీరు లైన్గా నిలబడి ఫోటోలకు ఎందుకు పోజులు ఇస్తున్నారు? మీ కన్సెంట్ లేదా? పేపర్ వేస్తా అంటే నాన్ సెన్స్ అని అనొద్దా? మీకు వెళ్తా అంటే ప్రోటోకాలు ఏంటి? ప్రోటోకాల్ ప్రజలకు లేని ప్రోటోకాల్ మీకేంటి? సర్వీస్లో ఉన్నప్పుడు కొన్ని ఉంటాయిలేండి, మనం పెట్టుకున్నాయి కదా అవన్నీ, వాళ్ళని గౌరవించాలని వ్యవస్థలో. మరి గౌరవం కూడా మితిమీరిపోయి ప్రజలను బానిసలు చేసే గౌరవం పనికిరాదండి. ఆ ప్రోటోకాల్ ప్రకారం గుడికి వెళ్ళడం ఇవన్నీ మనం పెద్ద సీరియస్గా అయితే ఫ్రీక్వెంట్గా అదే పని జడ్జీలు పోతే అక్కడ జనానికి ఇబ్బంది ఆలోచించాలి. మామూలు అప్పుడప్పుడు వాళ్ళకి ఆ మాత్రం వెసులుబాటు కూడా లేకపోతే అది పిచ్చి పెట్టిపోద్ది. దేవుడు భక్తి ఉన్న వాళ్ళు మనం ఎట్లా కాదంటాం? ఇప్పుడు దేవుడు భక్తిని కాదంటలేదండి, కట్టడి అనేది వాళ్ళకి స్వయం నియంత్రణ అనేది వాళ్ళకి. ఎక్కువ సార్లు వచ్చి ఇబ్బంది పడతారేమో అనే దాని మీద. ఇప్పుడు మనకు ముక్కోటి వచ్చింది అనుకోండి, మొత్తం ఒక 200-300 మంది జ్యుడిషియరీ కోసం పాసులను తీసేస్తారు. వాళ్ళకి ఏర్పాట్లు, దానికి ఎంతమంది జనాన్ని పెడతారో తెలుసా? టీటీడీలో ఇది జడ్జీలకు అటెండ్ అవ్వడానికి చాలా ఎఫర్ట్స్ అన్నీ అటే వెళ్ళిపోతాయి. ప్రోటోకాల్స్ కోసం. ప్రోటోకాల్ ఇక్కడ చేసే బెంచ్ల మీద సరిగ్గా చేయమనండి, దైవసాక్షిగా చేయమనండి వీళ్ళ డ్యూటీలు. దేవుడు దిగి వస్తాడు, అక్కడికే వస్తాడు. వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళవసరంలా, వీళ్ళే దేవుళ్ళు అయిపోతారు. వీళ్ళు ఆత్మసాక్షిగా కనుక బెంచ్ మీద ప్రవర్తిస్తే మనకు వీళ్ళే దేవుళ్ళు. వీళ్ళు ఇంకా తిరుమలకైనా శ్రీశైలం వెళ్ళాల్సిన పని లేదు, ప్రజలే మీ దగ్గరికి వచ్చేస్తారు దేవుళ్ళుగా చూసి. అవును, అట్లా మారితే బాగుంటుంది. ఏదేమైనా జ్యుడిషియరీ మీద వచ్చే ఆరోపణలు వచ్చినప్పుడు మిగతా వ్యవస్థల మీద ఎలాగ విచారణ జరుగుతుందో జ్యుడిషియరీలో కూడా అలాగే విచారణ జరిపి దాన్ని కరెక్ట్ చేయాలని చెప్పి జనం కోరుకుంటున్నారు. దాన్ని వెల్లడించి దాని మీద విశ్వసనీయతను పోగొట్టాల్సిన అవసరం లేదు. కానీ జరిగే ఏదైనా సరే దర్యాప్తు కరెక్ట్గా జరిగి దాని కరెక్ట్గా తీర్పు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ ఢిల్లీలో జరిగిన ఇష్యూనే కాదు, ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా అందరూ ఎలాగో ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడ్డట్టే జ్యుడిషియరీలో కూడా ఆ సిస్టమ్స్ ఉండాలని జనం కోరుకుంటున్నారు. నమస్తే. నమస్కారం.